ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం జనవరి 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గల వారఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం శని 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కృషి ద్వారా మీ కార్యాలయంలో మాట్లాడగలరు. అలాగే స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మీ జీవితాన్ని ఉత్తమమైనవిగా గుర్తించవచ్చు. కానీ ఈ వారం ఇటీవల జరిగిన సంఘటన కారణంగా మీరు లోపల విచారంగా మరియు నిరాశకి గురవుతారు. అలాగే ఈ వారం గ్రహ నక్షత్ర రాశుల కదలిక చూపిస్తుంది. మీరు ఇతరులను అనుసరించి ఏదైనా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టం దాదాపుగా ఖాయం. అందువల్ల మీ డబ్బును ఇతరుల కోరిక మేరకు ఎక్కడైనా ఉంచకుండా ఉండండి మరియు తెలివిగా వ్యవహరించండి. ఇంకా మీరు పార్టీ చేసుకోవాలని ఆలోచిస్తుంటే మీ సన్నిహితులను పిలవండి, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని పెంచేవారు చాలా మంది ఉంటారు. అలాగే ఈ వారం కూడా ప్రత్యేకంగా ఏం చేయకుండా మీరు కూడా కుటుంబ ప్రజల దృష్టిని సులభంగా ఆకర్షించగలుగుతారు. ఇంకా ఈ వారం పనితీరు పరంగా మీ వాయిస్ పూర్తిగా వినబడుతుంది. ఇది వ్యాపారం లేదా ఉద్యోగమైనా మీ వ్యూహం మరియు ప్రణాళిక ప్రతి చోట ప్రశంసించబడుతుంది. అలాగే మీ చర్చలపైన ఇతర వ్యక్తులు కూడా శ్రద్ధ చూపుతారు. వీటిని చూస్తే మీకు ప్రోత్సాహం లభిస్తుంది. విదేశాలకు వెళ్లి చదువుకోవాలని కలలు కన్నా ఈ రాశి చక్రంలోని కొంతమంది విద్యార్థులకి ఈ వారం కొన్ని శుభవార్తలు వస్తాయని భావిస్తారు. అయితే దీనికోసం మీరు మీ అన్ని పత్రాలను పూర్తి చేసి మీరు ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్న కళాశాల లేదా పాఠశాల గురించి పూర్తి సమాచారం పొందాలి. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే మంగళవారం నాడు కేతు గ్రహానికి ఆహ్వానం చేయండి. అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 24 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.